హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అయితే నేను న్యూజెన్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఇది వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సాఫ్ట్వేర్ కంపెనీ అనమాట. అసలు ఫస్ట్ దీని గ్రాఫ్ చూద్దాం. సంవత్సరం నుంచి అయితే ఇది అప్స్ అండ్ డౌన్స్ అయితే అవుతుంది. ఎందుకన్నది నేను మీకు చెప్తాను. 3 year గ్రాఫ్ చూస్తే ఒక స్లైట్ గోయింగ్ అప్ అనేదే కనిపిస్తుంది. అసలు దీని బిజినెస్ అన్నది అర్థం చేసుకుంటే మనం అసలు ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనేది తెలుసుకోవచ్చు. నేను ఈ ఛానల్లో మాత్రం మీకు ఇన్వెస్ట్ చేయాలా లేదా, ఇన్వెస్ట్ చేయండి అని మాత్రం నేను సజెషన్స్ ఇవ్వను. ఇక్కడ మీరు ఒక వీడియో చూశారు అంటే అది లాంగ్ టర్మ్ కోసమే. మీరు ఎవరన్నా షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఎవరన్నా ఉంటే కనుక దయచేసి ఈ ఛానల్ నుంచి ఫస్ట్ వెళ్ళిపోండి. ఇప్పుడు మీకు ఫస్ట్ దీని పీర్స్ ఎవరో చూద్దాం. ఇప్పుడు పీర్స్ కంపేర్ చేస్తున్నప్పుడు ఈ టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ వీటితో మనం అసలు కంపేరే చేయకూడదు. ఎందుకంటే ఈవెన్ దో మీరు పెర్సిస్టెంట్ సిస్టమ్స్ అన్న కంపేర్ చేయొచ్చు, కానీ మిగిలిన ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీస్తో అసలు మనం కంపేరే చేయకూడదు. ఎందుకంటే ఇవి స్పెసిఫిక్ SaaS ప్రోడక్ట్స్ కానీ, ఒక స్పెసిఫిక్ కాంటెంట్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్స్ కానీ ఏమీ తయారు చేసి క్లయింట్స్కి ఇవ్వవు. ఈ బేసికలీ ఒక సర్వీస్ అన్నది ఇస్తుంది మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్. కానీ ఇక్కడ న్యూజెన్ సాఫ్ట్వేర్ ఇది ఒక 10 different వెర్టికల్స్లో ఉన్నది. అండ్ ఇది చాలా ఒక కంపేర్ టు టీసీఎస్ కానీ ఏదైనా కానీ ఒక చిన్న కంపెనీ ఒక బాగా ఎక్కువ గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ డిఫరెంట్ డైరెక్షన్స్లో వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉంది. కానీ టీసీఎస్ ఆల్రెడీ ఒక డైరెక్షన్లో పొజిషన్ అయి ఉంది కాబట్టి అది డైవర్షన్ తీసుకుని వెళ్ళడం అనేది కొంచెం డిఫికల్ట్. సో ఇప్పుడు అసలు న్యూజెన్ సాఫ్ట్వేర్ అనేది అసలు ఏ వెర్టికల్స్లో ఉన్నది, అసలు ఏం చేస్తుందన్నో చూద్దాం. ఇది బేసికలీ బ్యాంకింగ్ సాఫ్ట్వేర్ అన్నది ఇస్తూ ఉంటుంది. సో ఈ 3 major ప్రొడక్ట్స్ అయితే దీనికి ఉన్నాయి. ప్రొడక్ట్స్ కాదు, బేసికలీ సూట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎంటర్ప్రైజ్ కాంటెంట్ మేనేజ్మెంట్ అంటే ఒక ఎంటర్ప్రైజ్వి డాక్యుమెంట్స్ కానీ, రికార్డ్స్ కానీ, ఫైల్స్ కానీ అన్నిటిని, అంటే ఒక ఫైల్ స్టోర్ చేసిన కాడి నుంచి డిలీట్ చేసేంత వరకు ఇది మేనేజ్ చేస్తుంది, కాంటెంట్ మేనేజ్మెంట్ చేస్తుంది. ఇన్ ద సేమ్ వే బిజినెస్ ప్రాసెస్ ఇంటెలిజెంట్ ప్రాసెస్ ఆటోమేషన్ అంటున్నాడు. ఏం లేదు, వర్క్ ఫ్లోస్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక బిజినెస్ ఉంది, ఆ బిజినెస్కి డైలీ వేజెస్లో దానికి ఒక ప్రాసెసింగ్ ఉంటుంది, ప్రాసెస్ ఉంటాయి. ఆ ప్రాసెస్ అంతటిని ఒక చోట మేనేజ్ చేయాలి కదా. సో ఆ మేనేజ్ చేయడానికి ఆ ప్రాసెస్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ అనేది ఈ వెర్టికల్ చూస్తుంది. అండ్ కస్టమర్ కమ్యూనికేషన్ మేనేజ్మెంట్, ఇవి ఈ టెంప్లెట్స్, పర్సనలైజ్డ్ కమ్యూనికేషన్స్ ఇవన్నీ కూడా ఇది మేనేజ్ చేస్తుంటుంది. సో వీళ్ళకి కొన్ని ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి, అంటే ఇండివిజువల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఈసీఎం అన్నాను కదా, ఇందాక ఎంటర్ప్రైజ్ కాంటెంట్ మేనేజ్మెంట్ అన్నాను కదా, అందులోకి ఆమ్నిడాక్స్ అనేది వస్తుంది. ఆమ్నిఫ్లో అనేదేమో ఈ ప్రాసెస్ ఆటోమేషన్లోకి వస్తుంది. అట్లా మీకు ఈ కేటగిరీ చూసుకోండి. కేటగిరీ ప్రకారంగా ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా వీళ్ళు ఆల్రెడీ తయారు చేసేసి ఆల్రెడీ కస్టమర్ బేస్ ఉంది వీళ్ళకి. జియోగ్రాఫికల్గా యూఎస్కి ఇస్తున్నారు, దుబాయ్కి ఇస్తున్నారు, ఇండియాకి ఇస్తున్నారు. అట్లా డిఫరెంట్ పర్సంటేజెస్ వైజెస్లో ఉన్నాయి. మీరు చూసుకుంటే ఓన్లీ యూఎస్ మీద బేస్ అయింది అయితే 21%. అండ్ రిమైనింగ్ ఆల్ అదర్ కంట్రీస్తో వీళ్ళు డిపెండ్ అయి ఉన్నారనమాట జియోగ్రాఫికల్గా. సో ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్సే కదా. వీళ్ళ కస్టమర్ బేస్ ఉంది ఆల్రెడీ. ఎవరైతే ఎంటర్ప్రైజ్ లెవెల్లో వీళ్ళకి ఒక గుర్తింపు అనేది ఉంది. అండ్ వీళ్ళు దే కుడ్ ఏబుల్ టు గెట్ ద కస్టమర్స్ అనమాట. కస్టమర్స్ని అయితే తేగలుగుతున్నారు. మోస్ట్లీ వీళ్ళకి ఇప్పుడు వీళ్ళది 24 ఫైనాన్షియల్ ఇయర్లో వీళ్ళది అసలు వీళ్ళ బ్యాలెన్స్ షీట్ కానీ వీళ్ళ ప్రాఫిట్స్ కానీ ఎలా ఉన్నాయో చూద్దాము. ఫస్ట్ అయితే ఈ బ్యాంకింగ్లో మీరు చూస్తే వీళ్ళ బ్యాంకింగే మెయిన్ అనమాట. 70% ఆఫ్ ద రెవెన్యూ వీళ్ళకి అక్కడి నుంచి వస్తుంది. ఇది 24 ఫైనాన్షియల్ ఇయర్ది. ఓకే, 871 crores వస్తుంది ఎస్టిమేటెడ్ రెవెన్యూ. అట్లా ఇన్సూరెన్స్, గవర్నమెంట్ ఒకసారి మీరు వీడియో పాస్ చేసుకుని చూసుకోండి. టోటల్ రెవెన్యూ వచ్చేసి 1244 crores, అంటే 1244 crores. ఓకే, ఇన్ ద సేమ్ వే ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ చూస్తే యాన్యుటీ, ప్రొడక్ట్ లైసెన్స్, ఇంప్లిమెంటేషన్ అండ్ అదర్, అంటే ఒక్కసారి పర్చేస్ చేసేటోళ్ళు, అలానే ప్రోడక్ట్కి ఒక లైసెన్స్, అంటే మనం వీళ్ళ డాక్ స్టోర్ చేసుకోవడానికి ఇలా డిఫరెంట్ SaaS ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా. ఈ అన్ని ప్రోడక్ట్స్కి
వీళ్ళకి అగైన్ లైసెన్స్ రెన్యువల్కి వీటికి కూడా వాళ్ళకి రెవెన్యూ వస్తూనే ఉంటుంది. అంటే కన్సిస్టెంట్ రెవెన్యూస్ వస్తూనే ఉంటాయి. ఒక్కసారి ఒక కస్టమర్ని వాళ్ళు అక్యుములేట్ చేసుకోగలిగారంటే, ఒక కస్టమర్ని కనుక గ్రాప్ చేసుకోగలిగారంటే దే కెన్ గెట్ పీరియాడికల్గా వాళ్ళకి అలా రెవెన్యూస్ వస్తూనే ఉంటాయి. సో ఇన్ ద సేమ్ వే ఇది బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ ఇవన్నిటి నుంచి వచ్చే రెవెన్యూ. ఇప్పుడు మనం 25 రెవెన్యూస్ వద్దాం. ఫైనాన్షియల్ ఇయర్ 25 ఇందాక 1244 crores కదా. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే సేమ్ వెర్టికల్స్ ఇంకా ఉన్నాయి. ఆ వెర్టికల్స్లోనే దే కుడ్ ఏబుల్ టు గెట్ 1487 crores. సో ఇది రిపోర్ట్ చేసింది, ఇది రీసెంట్గా రిపోర్ట్ చేశారు వాళ్ళు. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటే వీళ్ళు రీసెంట్గా ఒక ఈ కోర్ట్స్ ఆర్ కోర్ట్స్ ఉంటాయి కదా, కోర్ట్స్ దగ్గర నుంచి ఒక బిడ్ అయితే గెలుచుకున్నారు. ఏంటంటే ఆల్రెడీ మన ఇండియన్ కోర్ట్స్లో ఏవైతే కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉండిపోతాయో వాటిని తీసుకుని వాటిని డిజిటలైజ్ చేయాలి. డిజిటలైజ్ చేసి దే నీడ్ టు స్టోర్ ఇట్ అనమాట. అండ్ ఏదో ఇవాళ వచ్చిందనే కాదు, అగైన్ దే విల్ గెట్ ఇట్ అగైన్. అంటే వాళ్ళు ఇంకా వాళ్ళు ఆల్రెడీ డేటాను స్టోర్ చేస్తున్నారు కాబట్టి కంపెనీ అయితే అంత ఫాస్ట్గా షిఫ్ట్ అయిపోరు కదా, అంటిల్ అన్లెస్ వీళ్ళు ఏమైనా సరిగ్గా డెలివర్ చేయకపోతేనే కదా ప్రాబ్లం వచ్చేది. కానీ వీళ్ళు ఆ టెక్నికల్ పాయింట్లో వీళ్ళు అయితే మాత్రం టాప్ నాచ్ అని చెప్పాలి. సో ఇప్పుడు కొంచెం మనం ఈ స్క్రీనర్లోకి వెళ్ళి ఇప్పుడు ఆల్రెడీ పీర్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు వీళ్ళ డివిడెండ్ కూడా బాగానే ఉంది. ఇన్ ద సేమ్ వే వాళ్ళు కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ అయితే గ్రో అవుతున్నాయి. కానీ ఎందుకు ఇది ఫాల్ అయిపోయింది అనేది పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్ అనమాట. 1 year నుంచి ఇది టాప్ 1755 రూపీస్ నుంచి ఇట్స్ అరౌండ్ 810 రూపీస్కి కూడా పడిపోయింది ఓ పాయింట్లో. 818 రూపీస్కి పడిపోయింది. ఎందుకు పడిపోయిందంటే మీరు ఒక ప్యాటర్న్ ఇక్కడైతే అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్తా. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్ళినప్పుడు మీరు ఇక్కడ చూస్తే కన్సిస్టెంట్ గ్రోత్ ఉంటుంది, అక్కడక్కడ కొంచెం డౌన్ఫాల్ అయితే ఉంది. ఇప్పుడు మనం చూద్దాం అసలు ఎందుకు పడిపోయింది అనేది మనం అర్థం చేసుకోవాలి. మీకు ఇక్కడ ఒక ప్యాటర్న్ ఉంది, మీరు సరిగ్గా అబ్జర్వ్ చేయండి. ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది మీకు. ఏంటంటే ప్రతి మార్చ్లోని రెవెన్యూ అనేది పీక్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ క్వార్టర్ వైజ్ తీసుకుందాం. క్వార్టర్ వైజ్ ఎక్కడుంది? ఇప్పుడు మీరు క్వార్టర్ వైజ్ తీసుకుంటే సారీ ఇప్పుడు మీరు ఈ క్వార్టర్ వైజ్ తీసుకుంటే ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ 19 crores వచ్చింది, 38 crores వచ్చింది సెప్టెంబర్ 22, డిసెంబర్ 22 59, అట్లా పెరుగుతూ వెళ్ళి ఒక పాయింట్లో మీరు ఇక్కడ చూస్తే ఈ డిసెంబర్కి ఇక్కడ డిసెంబర్కి పెరిగింది. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఒక పాయింట్లో సెప్టెంబర్ది పడిపోయింది. ఇన్ ద సేమ్ వే ఇక్కడ సెప్టెంబర్ది 83 వచ్చింది కదా, సెప్టెంబర్ 2024 83, ఇక్కడ సెప్టెంబర్ 2023 57, ఇక్కడ సెప్టెంబర్ 2022 38. వాళ్ళు గ్రోయింగ్ ఫేస్లో ఉన్న కాబట్టి అక్కడ పెరిగింది. ఇక్కడ మీరు చూస్తే పడిపోయింది. అంటే ఏంటి, వీళ్ళకి జనరల్గా సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్ వస్తాయి కదా, సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్ కానీ లైసెన్స్ పర్చేజెస్ కానీ అవన్నీ డిసెంబర్లో ఉంటాయి. డిసెంబర్, మార్చ్ ఇట్లా ఉంటాయి. సెప్టెంబర్కి అగైన్ అంత ఉండవు. అందుకని పడిపోయినట్టు కనిపిస్తాయి ప్రాఫిట్స్ అన్నీ కూడా. కానీ కాదు, వాళ్ళకి ఎప్పుడైతే రెన్యూవల్స్ ఉంటాయో అప్పుడే కదా వస్తుంది. సాఫ్ట్వేర్ అనేది 1 yearకి ఇస్తాడు. సో అందుకు ఫాల్ అయిపోయింది. అండ్ ఇన్ ద సేమ్ వే చాలా డైలీ ట్రేడ్ చేసే వాళ్ళు కూడా చాలా ప్లే చేస్తున్నారు ఈ స్టాక్ మీద. సో చూసుకుని బాగా రీసెర్చ్ చేసుకుని ఒక్కసారి ఈ వీళ్ళ హోల్డింగ్ కూడా చూద్దాం, షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కూడా చూద్దాం. షేర్ హోల్డింగ్ చూస్తే కొద్దిగా ఈ ప్రమోటర్స్ అయితే తగ్గించుకుంటూ వచ్చారు. కానీ ఎఫ్ఐఎస్ కూడా బాగా కన్సిస్టెంట్గా పెరిగి ఈ మార్చ్ జూన్లో మాత్రం కొంచెం డంప్ అయింది. మోస్ట్లీ వాళ్ళు కూడా వెనక్కి తిరిగి రావడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే డిసెంబర్ అయితే దగ్గరికి వచ్చేస్తుంది. సో వీళ్ళకి ప్రాఫిట్స్ అయితే మళ్ళీ పెరుగుతాయి. సో అదనమాట. మీరు ఇంకా ఇక్కడ చూస్తే వీళ్ళ ఎఫ్ఐఎస్లో ఎవరుంటారంటే ఎంఐటీ ఉంటుంది.
ఎంఐటీ ఎప్పుడు ప్రతిసారి కూడా పెంచుకుంటూనే వచ్చింది దాని యొక్క స్టేక్ని 1 సంథింగ్ నుంచి అట్లా పెంచుకుంటూనే వెళ్ళింది. రీసెంట్గా కొంచెం కొంచెం తీసేసింది, బట్ దే విల్ కమ్ బ్యాక్ అనమాట. దట్స్ అంతేమి కన్సర్నింగ్ పాయింట్ అయితే నాకేం కనిపించట్లేదు. యా. సో మీరు ఇక్కడ చూస్తే క్యాష్ ఫ్లోస్ ఎక్కువగా మీరు జనరల్గా ఏదైనా షేర్ చూసుకుంటే క్యాష్ ఫ్లోస్ కూడా చూసుకోవాలి. మనం ఏంటంటే స్టాక్ అయితే మాత్రం అప్ అండ్ డౌన్స్ వెళ్తూ ఉంటుంది, కానీ ఇక్కడ క్యాష్ ఫ్లోస్ ఏముండవు వాళ్ళకి. చాలా స్టాక్స్ అలాగా మనం మోసపోతుంటాం. కొంచెం కొంచెం రిటైలర్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. యా. సో యా, మీరు మీరు మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో చూసుకోండి, జస్ట్ రీసెర్చ్ చేసుకోండి. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అనుకుంటే కనుక గో బై సమ్ చంక్ ఆఫ్ షేర్స్ అంతే. యా, ఆల్ ద బెస్ట్. బై, సీ యూ.